థైరాయిడ్ సమస్యలు ఉన్నటువంటి పేషెంట్స్ తీసుకోవాల్సినటువంటి ఆహారపు జాగ్రత్తలు. వీరు కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ లాంటి ఆహారం వారానికి ఒకసారి మించకుండా సరిగ్గా ఉడికించుకొని మాత్రం తీసుకోవడం మంచిది. దీనివల్ల ఒంట్లో అయోడిన్ అబ్జార్ప్షన్ మీద ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. 2 సోయాకి సంబంధించినటువంటి ఆహారం కూడా తగ్గించి తీసుకోవడం మంచిది. ఇక మూడో విషయానికొస్తే హై ప్రిజర్వేటివ్స్ గానీ, హై షుగర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహారం ఒంట్లో ఇన్‌ఫ్లమేషన్ పెంచుద్ది కాబట్టి ఇటువంటి ఆహారం నుంచి కూడా చాలా వరకు వీరు దూరంగా ఉండడం మంచిది. ఇక థైరాయిడ్ పేషెంట్స్‌కి మనం థైరాయిడ్ హార్మోన్ థైరాక్సిన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ లోపం ఉన్న పేషెంట్స్ నుండి. వీరు ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కొన్ని రకాలైనటువంటి అదర్ టాబ్లెట్స్ లైక్ కాల్షియం, ఐరన్, గ్యాస్ట్రిక్‌కి సంబంధించినటువంటి సిరప్స్ గానీ వేసుకునే అలవాటు ఉన్నవారు కనీసం ఒక 2-3 గంటల వ్యవధి థైరాయిడ్ టాబ్లెట్స్‌కి వీటికి ఉంచుకోవడం వలన వాటి అబ్జార్ప్షన్ మీద ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. ఇక నాలుగో విషయం వేడిగా ఉన్నటువంటి ఏ రకమైనటువంటి లిక్విడ్స్ ఏదైనా ఉన్నాయో అవి థైరాయిడ్ టాబ్లెట్స్ ఏసుకున్న తర్వాత తీసుకోవడం వలన వాటి యొక్క హార్మోన్ ఎఫికసీ అనేటువంటిది తగ్గి మన బాడీకి సరిగ్గా అందకుండా పోద్ది. ఈ చిన్న చిన్న ప్రాక్టికల్‌గా వచ్చిన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వలన థైరాయిడ్ సమస్యలను మనం చాలా వరకు అధిగమించవచ్చు.